బాధ తప్పినిచ్చి మనం వేరే దేశాలను చూద్దాం, మన దేశంలో వాళ్ళకి ఇద్దాం. మనకి ఎక్కడ మార్కెట్ కి లోపం ఎక్కడా లేదు. కాకపోతే మన వాళ్ళకి డాలర్ మీద ఆశ కొద్దీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే $1 అంటే 88 రూపాయలటువంటి మానసిక స్థితి అమెరికాకి నడిపించింది. అదే ఇవాళ మనకు దెబ్బ కొట్టింది. ట్రంప్ ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం, ఆయన నిద్ర ఆయన మట్టేసుకోవడం. రెండోది మనకు మన నిద్ర లేపి మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని పరోక్షంగా హెచ్చరించినట్టుగా నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడు శాంతా బయోటెక్ మీ కంపెనీ ఏమైనా అమెరికాకి ఏమైనా డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందా సార్? లేదండి, మేము ఎక్స్పోర్ట్ చేయం. మేము కేవలం యూనిసెఫ్ కి ఇచ్చి, యూనిసెఫ్ ద్వారా పేద దేశాలకి ఏ వ్యాక్సిన్ అయితే $100 అమెరికా అమ్ముతారో దాన్ని 25 సెంట్స్ ఇస్తున్నాం. మా వ్యాక్సిన్ వాళ్ళు రానివ్వరు. వాళ్ళ ఫార్మా కంపెనీలు పెద్ద లాబీ చేసుకుని ఆపేస్తారు. మేము అక్కడ అమ్మాలంటే అక్కడ ట్రయల్స్ చేయమంటారు. ఆ ట్రయల్స్ కి అయ్యే ఖర్చు $100 మిలియన్ ఖర్చు పెట్టమంటారు. ఈ 100 మిలియన్ పెడితే 20 సెంట్లకు ఇవ్వలేము కదా. వాళ్ళ టెక్నిక్ అది, వాళ్ళ గ్యాట్ అగ్రిమెంట్లంతా మోసం. మనం పెద్ద అగ్రదేశంని తలలుచ్చుకొని సంతకాలు చేసాం. తప్పది, వన్ వే ట్రాఫిక్ అది. మన ముందు కావాలి వాళ్ళకి అవసరమని, మనం అమ్మాలకున్న వస్తువులు వాళ్ళు కొనుక్కోరు. ఎథికల్ గా పనిచేసే వాళ్ళకి అమెరికా యుఎస్ FDA అనుమతులు అంత ఈజీగా ఇవ్వదు, అంతేనా? అవును, ఎథికల్ గా కానీ అది కూడా ఇవాళ కాంప్రమైజ్ అయిపోయిందండి. అది అక్కడ ఈ సిచ్యువేషన్ ఏం బాగలేదు. ఇక్కడ మనం లంచం అంటాం, అక్కడ లాబింగ్ అంటారు. అక్కడ జరుగుతుంది అదే. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీ లాబింగ్ చేసుకుని ఒక మంచి ప్రోడక్ట్ రాకుండా డిలే చేస్తున్నారు. అక్కడ ఎక్సోజోమ్స్ ప్రాజెక్ట్ ని నిలవరిస్తున్నారు. $20 బిలియన్ లాబింగ్ అని నేను విన్నాను. ఇచ్చి ఆ రకమైనటువంటి అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీని రానియకుండా అడ్డుకుంటున్నారు గత దశాబ్దంగా. అక్కడ ఇదే జరుగుతుంది. ఎక్కడైనా మానవుడు ప్రభుత్వం ఒకే రకం. ఓకే, కానీ ఇప్పుడు మీరు అన్నారు ట్రంప్ గనక తన మాట కట్టుబడి ఉంటే అది లాస్ అమెరికన్స్ కి. ఎందుకంటే ఇప్పుడు 100% టారిఫ్ అంటే సడన్ గా బంద్ అవుతే గనక ధరలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ప్లాంట్స్ పెట్టాలంటే కంపెనీస్ కూడా పెట్టలేవు కదా. ఎంతో కాలం సాగదండి, ఇది ఒక బెదిరింపు. ఇదంతా ఏమిటంటే ఒక రకమైనటువంటి ఒక వల, భయపడతారు అని. నిజానికి అది జరగదు. ఆయన మళ్ళీ మొన్ననే రివర్స్ అయ్యాడు కదా. ఎవ్రీ ఇయర్ H1B వీసా రెన్యూ చేసుకోవాలన్న మనిషి వెనకపోయి అవసరం లేదని చెప్పి అన్నాడు. ఇది కూడా అదే అవుతుంది. కాకపోతే మనం దాన్ని అలుసుగా తీసుకొని ఆ వేరే మార్కెట్ వైపు చూడకుండా ఉండడం పొరపాటు. ఇక అమెరికాని మనం వాళ్ళు బతులాడ్డగా ఇవ్వకూడదన్న పరిస్థితి మనం రావాలి. అప్పుడు దానికి వస్తారు. అప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా సమయంలో మన దగ్గరనే వాళ్ళు అడిగి తీసుకున్నారు. ట్రయల్స్ కూడా తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ లేకుండా తీసుకున్నారు. అంటే వాళ్ళకి అవసరం అయితే తీసుకుంటారు, అవసరం లేకపోతే దానికి ఆంక్షలు పెడతారు. ఇటటి దొంగ ప్రవృత్తిని మనం గమనించి మనంతటా మన స్ట్రాటజీ లేకుండా గొర్రెలాగా వాళ్ళకి తలవంచిపోవడం కరెక్ట్ కాదండి. స్వాభిమానం కోల్పోతున్న భారతీయులకి నా హెచ్చరిక ఏంటంటే, మీ స్వయం ప్రతిపత్తితో వేరే మార్కెట్ ఎత్తుక్కోండి. ట్రంప్ బాబులు కూడా వచ్చి మనల్ని కాలు పట్టుకుని అడగాల్సిన పరిస్థితి తెచ్చుకోవచ్చు. అంతేగాని మనం తలలోంచి పోకూడదు. ఇది మంచి హెచ్చరిక. మనం జాగ్రత్త పడితే వాళ్ళే దిగొస్తారు. మన మార్కెట్ మనకి ఎక్కడికైనా పోవు. మనం ఏం చేయాలి? వేరే మార్కెట్లు ఎత్తుక్కోవాలి. మనం స్వయం సమృద్ధి సాధించుకోవాలి. ఓకే సార్, ఈ టారిఫ్స్ తో మన దేశంపై అసలు ఎంత ప్రభావం ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? అప్రాక్సిమేట్ ప్రభావం. మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేదు కాబట్టి మన వాళ్ళు వేరే మార్కెట్ వైపు దృష్టి సారించాలి. వేరే మార్కెట్ ఎత్తుకోవాలి. ఇప్పుడు సులభతరంగా హాయిగా అమెరికా పంపించేస్తున్నారు, డాలర్లు తెచ్చుకుంటున్నారు. అలాంటి సునాయాసమైనటువంటి డబ్బు సంపాదించే మార్గం తగ్గుతుంది. ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని వేరే మార్కెట్స్ లో డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. మనం ఇంకా ఖర్చులు తగ్గించుకొని, ఇంకా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని ఆదాయాన్ని సమీకరించుకోవాలి. కానీ డాలర్ల మీద ఆధారపడటం కరెక్ట్ కానే కాదు. ఇది ఒక మంచి హెచ్చరిక మనం. ఓకే సార్, హెల్త్ విషయంలో కూడా ఏమైనా సర్జరీస్ ఏమైనా ఉన్నా సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు వేరే దేశాల వైపు చూస్తూ ఉంటారు. జనరల్ గా వరల్డ్ వైడ్ గా ఇటలీ టాప్ హెల్త్ విషయంలో అన్నారు. కానీ కరోనా టైంలో మన దేశం నిజంగా ప్రూవ్ చేసింది, ఇంతమంది పాపులేషన్ ఉన్నా కూడా ఓవర్కమ్ చేసినట్లుగా. సో అయినా ఈయన ఇట్లా బెదిరించడం వల్ల మనకేం ఎఫెక్ట్ పడదంటారా? ఏం పడదు. నిజానికి మనలో ఉన్న శక్తిని బయటికి తీసే పరోక్షమైనటువంటి హెచ్చరిక చేసినటువంటి ట్రంప్ కి నేను అభివాదం చేస్తున్నా. వాడు వ్యక్తిని వాడు మట్టేసుకుంటున్నాడు, మనలోని శక్తిని నిద్రలేపుతున్నాడు. చాలా మంచి పని చేస్తున్నాడు. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. సరే, ఇప్పుడు మనం వేరే మార్కెట్లు అంటే ఎవరి వైపు మనం చూడాలి? వేరే మార్కెట్ అంటే ఇప్పుడు యూరోప్ కు మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఏమండి, 300 మిలియన్ ఉన్నటువంటి దేశం గురించి ఆలోచిస్తున్నారు. ప్రపంచ జనాభా ఎంత? 850 కోట్లు. అంతమంది 850 మిలియన్లు.
కానీ అమెరికా వాళ్ళు అఫోర్డ్ చేసినంత, అమెరికాలో ఉన్నంత ప్రాఫిటబిలిటీ మన ఫార్మా కంపెనీస్ కు వేరే దేశంలో ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఆ దురాశే మనల్ని ఈ దశకు తీసుకొచ్చింది. ఆ మార్కెట్ ఎత్తు మనకి ఏమి ఎత్తుకోలేదు. ఎన్ని ఆఫ్రికన్ దేశాలు వాళ్ళు బాగుపడ్డాయి, వాళ్ళు కూడా కొనగలరు. ఏషియన్ దేశాలు ఎన్నో కొనగలరు. ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయండి, ఒక అమెరికా కాదు. కేవలం చిన్న జనాభా ఉన్న అమెరికా మీద పట్టుకోవడం కరెక్ట్ కానే కాదు. చాలా చిన్న మార్కెట్ అది. కాకపోతే కొంచెమైనా ఎక్కువ డబ్బు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు డాలర్లో పే చేస్తున్నారు. డాలర్ చాలా బలపడిన అది కరెన్సీ. దాని భాగవతం కూడా అయిపోవచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎకానమీ అంతా డొల్లర్ తేలుతూ ఉంది. కేవలం ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. 1 or 2 years లో డాలర్ రూపాయి రెండు సమానం అయ్యే పరిస్థితికి వస్తుంది. 40 ఏళ్ళు రూపాయి డాలర్ ఒకటే. మళ్ళీ ఆ చరిత్ర పునరావృతం అవుతుంది. నాకు గట్టి నమ్మకం, నా విశ్వాసం. సో ఆఫ్రికన్ మార్కెట్ మీద మనం దృష్టి సారించాలి. ఇప్పుడు వాళ్ళు కూడా మెరుగవుతున్నారు. తప్పకుండా వాళ్ళు మనుషులే, వాళ్ళకి అవసరం. వాళ్ళు మీలాగా డాలర్లు అంత పే చేయకపోవచ్చు. మనం అంత ఆశ పెట్టుకోకుండా కొంచెం ఎక్కువ శ్రమతో తగినంత డబ్బు సంపాదించుకునే దానికి మళ్ళాలి గాని తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు కావాలన్నటువంటి దురాశ పెట్టుకుంటే ఇలాంటి అంటే ఒక విధంగా మన ఫార్మా కంపెనీల అత్యాశ కూడా ఈ స్థితికి వచ్చింది అనుకోవచ్చు. కరెక్ట్, అదే మాట నేను చెప్తున్నాను. మన ఫార్మా కంపెనీలు తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం దీనికి అలవాటు పడ్డారు. ఇప్పుడు నిద్ర మేల్కోవాలి. ఎవరు ఎంత కష్టపడతారో అంతే రావాలండి. అంత మించి వస్తే అది బలుపు, నిజమైన శక్తి కాదు. సరే, ఇప్పుడు బ్రాండెడ్ డ్రగ్స్ ఎక్కువ తయారు చేస్తే దీనివల్ల నష్టపోయే ఫార్మా కంపెనీస్ ఏవి మేజర్ గా? బ్రాండెడ్ డ్రగ్స్ ఏది నష్టపోవండి, ఏవి నష్టపోవు. అందరికీ తగిన మార్కెట్లు ఉన్నాయి. మనం ఆ మార్కెట్ వైపు చూడటం లేదు. మనకు డాలర్ చూసుకొని మురిసిపోయి వాళ్ళు అడిగిన వాటి సమాధానం కూడా చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఇవాళ అదర్ దాన్ అమెరికా మీ మార్కెట్ మీ సప్లై చేయలేదంత డిమాండ్. యూరోపియన్ మార్కెట్స్ మనం ఆల్రెడీ సప్లై చేస్తున్నాం కదా, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా? అక్కడ ఇంకా పెంచుకోవచ్చు. మనం తగినటువంటి మార్కెటింగ్ చేయటం లేదు. మన వాళ్ళు అమెరికా పోతే ఈజీగా యూరోప్కి వెళ్ళరు. పోతే మహా అయితే లండన్కి వెళ్తారు. ఎంతమంది యూరోప్ లో అన్ని దేశాలు తిరిగారండి? మన ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి సిఇఓలు ఎన్ని యూరోపియన్ కంట్రీస్ సందర్శించారు నాకు చెప్పమనండి. సో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇటువంటి దేశాలు ఎందుకు తెలుసు. ఇంకెన్ని లేవు? డెన్మార్క్ లేదా, ఫిన్లాండ్ లేదా, స్వీడన్ లేదా? కానీ పాపులేషన్ తక్కువ కదా సార్, ఆల్రెడీ తక్కువే కాదను. అన్ని కలిపితే అమెరికా కన్నా ఎక్కువే. ఓకే, బట్ అక్కడ ఇప్పుడు ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఇటువంటి కంట్రీసే మోస్ట్లీ ఫార్మాలో వాళ్ళే నెంబర్ 1 గా ఉన్నారు కదా. అమెరికాకు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన దగ్గర తీసుకుంటారా? వాళ్ళు అన్ని చేయడం లేదు. మనం చేసిన వైవిధ్యమైనటువంటి మందులు వాళ్ళు తయారు చేయట్లేదు. వాళ్ళు ఇన్నోవేషన్ లో పడ్డారు. కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి డెవలప్ చేసి అమ్మేసుకుంటున్నారు టెక్నాలజీని. వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యం మనతో సమానం కానే కాదు. ఎప్పటికీ కూడా ఇండియాలో ఉత్పత్తి సామర్థ్యం బాగా ఉంది ఫార్మాలో. అది అడుగంటి పోకముందే దాన్ని ఇంకా ఉద్ధరించుకుంటే చాలా మంచిది. మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియాగా ఉండాలి. అంటే బట్ ఫార్మా ఇప్పుడు మనం నెంబర్ 4 లో ఉన్నాం అనుకుంటా కదా. ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, సింగపూర్ తర్వాత 5th పొజిషన్ అనుకుంటా. కానీ చూడండి, మీరు బై వాల్యూమ్ ఆఫ్ మెడిసిన్ మనమే ఎక్కువ ఉన్నాం, 3rd పొజిషన్ లో ఉన్నాం. బట్ వాల్యూ, దానికి వచ్చేటువంటి వాల్యూ మనం తక్కువ రేటుకి అమ్ముతున్నాం కాబట్టి మనం 4th ప్లేస్ లో ఉన్నాం. ఆ దేశాలు మనం అమ్మే వస్తువులు 1 రూపాయికి అమ్మే వస్తువులు వాళ్ళు 10 రూపాయలకు అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు తక్కువ చేసినా వాళ్ళకి వాల్యూమ్ ఎక్కువ ఉంది. వాల్యూ మన వాల్యూమ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. మరి వాళ్ళు ఎక్కువ కమ్మినా ఎందుకు తీసుకుంటున్నారు ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్? ఎందుకంటే దానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అందుకని చెప్తున్నా, మనం ఇండియన్ ప్రోడక్ట్ కి వాల్యూ పెంచాలి. మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలంటే మనలో లోపభూయిష్టమైనటువంటి ఈ విధానాలు మారాలి. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ మీద మనసు పెట్టాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తయారు చేసుకున్నటువంటి ఆ స్థితికి మనం ఎదగాలి. ఇక్కడ కూడా కొంతమంది అక్రమార్కులు డూప్లికేట్స్ తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి పోవాలి. ఒకరిద్దరు చెడ్డ మ్యానుఫ్యాక్చరర్స్ వల్ల ఇండియన్ కమ్యూనిటీకి అంతా, ఫార్మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసు, కొంతకాలం రష్యాకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి మైకా దాంట్లో రాడ్ పెట్టి పంపించి మోసం చేశారు. వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. వాళ్ళు ఏమైనా కావచ్చు. నేననేది ఏంటంటే, ఇండియా అంటే క్వాలిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసే అవకాశం మనం అందిపుచ్చుకోవాలి. యుఎస్ఎఫ్డిఏ లాగా మనం కూడా అంత స్ట్రిక్ట్ గా మన ప్రోడక్ట్స్ ని సమీక్షించుకొని ఆ నాణ్యతను పెంచుకొని గ్యారంటీ ఇవ్వాలి మన నాణ్యత. అప్పుడు ఇండియన్ ప్రోడక్ట్ మాకు కావాలి అనే రోజులు రావాలి. సార్, ఫార్మాలో ఇన్నోవేషన్స్ రావట్లేదా కొత్తగా? అంటే జరగాల్సిన
రావటం లేదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మన R&D మీద మనం పెట్టే బడ్జెట్ 0.7% ఆఫ్ జీడిపి. ఓకే. అమెరికా 7.5% పెడుతుంది, మనం 0.7 పెడతాం. అంటే 10 times తక్కువ. మనం ఒక్క ఫార్మా కంపెనీ దాని R&D బడ్జెట్ $7 billion. ఫైజర్ మన ఎంటైర్ అన్ని రంగాల్లో కలిపి ప్రభుత్వం పెట్టే డబ్బు 5 billion. ఓకే. 5 billion. బట్ ఫైజర్ వ్యాక్సిన్ వల్ల చాలా దుష్ప్రభావాలు వచ్చాయన్నారు, మన వ్యాక్సిన్స్ సేఫ్ అన్నారు. వ్యాక్సిన్ చెడ్డ కాదండి, దాన్ని తగినంతగా టైం ఇవ్వలేదు, టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయకుండా రిలీజ్ చేశారు. అప్పుడు ఆపద్ధర్మం అది తప్పలేదు. కానీ దాన్ని ఇప్పుడైనా దాన్ని టెస్ట్ చేసి దాన్ని నిగ్గు తేల్చి దాని లోపాలు సవరించి ఉండాలి. ఆ సవరించే అవకాశం లేకుండా డబ్బులెత్తి ఇచ్చేసింది గవర్నమెంట్ 2 కంపెనీలకి, సీరం కి, భారత్ బయోటెక్ కి. తర్వాత మీరు టెస్ట్ కొనసాగించండి అని చెప్పిన మాట అనలేదు. కోవిడ్ పోయింది, టెస్ట్ పోయింది, డబ్బులు తీసుకున్నారు, అప్పుడు అమ్మేశారు, ఇప్పుడు ఏమి లేదు. మళ్ళీ తిరిగి కోవిడ్ వస్తే మళ్ళీ అదే వ్యాక్సిన్ వాడాలి, టెస్ట్ చేయకున్న వ్యాక్సిన్. అప్పుడు మళ్ళీ ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ హార్ట్ అటాక్స్ వీటన్నిటికీ కారణం ఒక్క మాట సార్, వ్యాక్సిన్ డెవలప్మెంట్ కి అయ్యే టైం 6 నెలలు, 8 నెలలు, 1 year. టెస్ట్ చేసేదానికి 3.5 సంవత్సరం పడుతుంది. చేశారా? మనం 3.5 సంవత్సరం చేయలేదు. ఇప్పుడుదా చేయాలి, చేసి దాని నాణ్యత పెంచాలి. అది చేయలేదు, చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పండి సార్. సో ఇప్పుడు వ్యాక్సిన్ సంబంధించి ఇప్పుడు చాలా మరణాలు దుష్ప్రభావాల వల్ల జరుగుతున్నాయి. హార్ట్ అటాక్స్ ఇవి చాలా చిన్న ఏజ్ లోనే వచ్చాయి. ఇది వ్యాక్సిన్ వల్లే అంటున్నారు, నిజమేనా? కావచ్చు, కాకపోవచ్చండి. వ్యాక్సిన్ వల్లనే కాదు, ఆ కోవిడ్ తాలూకు దుష్పరిణామాలు కొంతకాలం కొనసాగొచ్చు, మనకు తెలియదు. ఇంకెందుకు ఫ్లూ వస్తుంది, ఫ్లూ జ్వరం తగ్గిపోతుంది, కానీ దాని నీరసం 3 వారాలు తగ్గదు. అంటే దాని ఆ వ్యాధి ప్రభావం ఉందనే కదా. కోవిడ్ ప్రభావం కూడా ఉందేమో. కోవిడ్ ప్రభావం కంటే కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం అంటున్నారు, అట్లా చెప్పలేమా? వ్యాక్సిన్ ప్రభావం కూడా ఉండొచ్చు, నేను కాదని, కానీ రుజువులు లేవు దేనికి. వ్యాక్సిన్ వల్ల ఉండొచ్చు, కోవిడ్ వల్ల ఉండొచ్చు. నిగ్గు తేల్చడానికి తగిన సమయం, దాని టెస్టింగ్ జరగడం లేదు, జరగాలని మనం కోరుకోవాలి. ప్రభుత్వం ఆ కంపెనీలకి ఒక దిశానిర్దేశం చేసి మ్యాండేట్ ఇవ్వాలి. మీరు టెస్ట్ కొనసాగించండి, దాని ప్యూరిటీని, క్వాలిటీని పెంచండి అని చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు ఫార్మా హబ్